MG9 న్యూస్. పాదయాత్ర చేసే శ్రీశైల భక్తులకు కోసిగిలో అన్నదానం చేస్తున్న కర్ణాటక వాసులు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వాముల దర్శనార్థమై కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేసే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని గ్రామాన అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఉత్తర కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు ఇక్కడి ఆహారం అలవాటు లేదన్న ఉద్దేశంతో స్వయాన కర్ణాటక భక్తులు అన్నదాన కార్యక్రమాలకు రంగంలోకి దిగారు. కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట జిల్లాకు చెందిన బనహట్టి గ్రామస్తులు కుమార్ మల్లప్ప బిల్లువారి ఆధ్వర్యంలో తమ గ్రామమునందలి దాతలైన సురేష్ సంగన్న, సుభాష్ సంగన్న, కమలేష్ సంగన్న మరియు ప్రశాంత్ హీరదేశాయి వార్ల సహాయ సహకారాలతో కోసగినందలి రైల్వే గేటు పక్కన గల దొరల జిన్ను వద్ద అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. తాము కోసిగిలో అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించడం ఇదే మొదటి సంవత్సరమని, భగవంతుని ఆశీస్సులతో దాత సహాయ సహకారాలతో శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉన్నంత వరకు అన్నదాన కార్యక్రమాలకు కొనసాగిస్తామని, ఉత్తర కర్ణాటక పద్ధతిలో ఆహారం వండగలిగే అశోక్, ఆనంద్, ప్రకాష్, మోహన్ వంటి వంటవారు ఉండడం వల్ల భక్తులకు రుచికరమైన భోజనం అందించగలుగుతున్నామని శ్రీశైలం మల్లికార్జున అన్నదాన సద్భక్త మండలి సభ్యులు కుమార్ తెలిపారు. మరియు తన సహచర సభ్యులైన సోమవ లక్ష్మణ, బేలగల్లి, మల్లికార్జున, ప్రభు, శ్రీశైల్ ముందుకన్న, కేశవ్, మహేష్, గోపాల్, కల్లప్ప, శంకర్, జైవాంత్, ముస్తాఫాల అండదండలతో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని, తమకు సహకరించి ఆశ్రయం కల్పించిన కోసగి మురళీ కృష్ణ రాజు దొరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి ರಿಪೋರ್ಟರ್ ಸತೀಶ್. ಹಾಗೆ ಇನ್ನೂ ಅನೇಕರು ನಮ್ಮ ದಾಸೋಹಕ್ಕೆ ತಮ್ಮ ತನುಮನ ಧನದಿಂದ ಸಹಾಯ ಮಾಡಿ ನಮ್ಮ ಒಂದು ಈ ದಾಸೋಹ ನಡೆಯಲಿಕ್ಕೆ ಅನುವು ಮಾಡಿಕೊಟ್ಟಾರೆ. ಅವರೆಲ್ಲರಿಗೂ ನಾವು ಚಿರಋಣಿಯಾಗಿರ್ತೀವಿ. ಇದೇ ಥರ ಮುಂದೆ ಅವರು ನಮಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ರೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚೆಚ್ಚು ನಾವು ಸೇವೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಆಗುತ್ತೆ. ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದು ಈ ಕೌಶಿಗಿ ಹತ್ರ ಫಸ್ಟ್ ಮುಂಚಿತವಾಗಿ ಜಾಗ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಬಂದ್ವಿ. ಯಾವ ಜಾಗದಲ್ಲಿ ನಾವು ಮಾಡಿದ್ರೆ ಸೂಟ್ ಆಗಿರುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಆ ಸಮಯದಲ್ಲಿ ನಮಗೆ ಸಿಕ್ಕಿರೋ ಜಾಗ ಇದು ಕೌಶಿಗಿ ರೈಲ್ವೆ ಟ್ರ್ಯಾಕ್ ಹತ್ರ. ಅದು ಶ್ರೀನಿವಾಸ್ ದೊರೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೇಳಿದ್ರು. ಅವಾಗ ಅವರೆಲ್ಲ ಪಾಪ ನಮಗೆ ಇಲ್ಲಿ ಅಲ್ಲ ನೀವು ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಏನು ಮಾಡ್ಕೊತೀವಿ, ನಿಮ್ಮ ನೀರಿನ ವ್ಯವಸ್ಥೆ ಬೇಕಾದ್ರೂ ನಾವು ಮಾಡಿಕೊಡ್ತೀವಿ, ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಬೇಕಂದ್ರೂ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಕೊಡ್ತೀವಿ, ಟ್ಯಾಂಕರ್ ಬೇಕಂದ್ರೂ ಟ್ಯಾಂಕರ್ ಕೊಡ್ತೀವಿ, ಸೌದೆ ಬೇಕಂದ್ರೂ ಸೌದೆನೂ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆಮೇಲೆ ಕರೆಂಟು, ಲೈಟು ಎಲ್ಲ ಅವ್ರದ್ದೇ. ಅವರು ತುಂಬ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ನಾವು ತುಂಬ ನಮ್ಮ ಕಮಿಟಿ ವತಿಯಿಂದ ತುಂಬ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಬಾಗಲಕೋಟೆ ಮುರಳೀಧರ್ ಅವರಿಗೆ ನಮ್ಮ ಕಮಿಟಿ ವತಿಯಿಂದ ತುಂಬ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳನ್ನು. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీర్వాదం కావచ్చు, లేకపోతే ఇక్కడున్న ప్రజల మార్పు కావచ్చు. చాలామంది కూడా అన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ అంతా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా మీరు మీ ఊరు నుంచి ఇటుకి ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి అన్నదాన కార్యక్రమం చేయడానికి గల కారణం? ಕರ್ನಾಟಕದಿಂದ ಯಾಕೆ ಇಲ್ಲಿ ಬಂದು ಮಾಡ್ತೀವಿ ಅಂತಂದರೆ, ಆಂಧ್ರ ಸ್ಟೈಲಲ್ಲೇ ನೀವು ಅಡುಗೆ ಮಾಡ್ತೀರಾ. ನಮ್ಮ ಉತ್ತರ ಕರ್ನಾಟಕ ಜನಕ್ಕೆ ಆ ಊಟ ಸೆಟ್ ಆಗಲ್ಲ. ಜಾಸ್ತಿ ಜನ 90% ನಮ್ಮ ಉತ್ತರ ಕರ್ನಾಟಕದಿಂದ ಬರೋದ್ರಿಂದ ನಮ್ಮ ಊಟ ಅವ್ರಿಗೆ సెట్ ఆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ನೀವು ಮಾಡಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. చాలా సంతోషం సార్. మీరు చేసే సేవా కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగాలని, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉండాలని MG9 టీవీ తరపున, తేజ న్యూస్ టీవీ తరపున మీకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.